హాయ్, హలో, నమస్తే. నేను మీ ఆనంద్ కుమార్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు భార్య, వైఫ్, బెటర్ హాఫ్, ఇల్లాలు, దీని గురించి 4 మాటలు మాట్లాడుకుందామా? స్త్రీ, ఈమె ప్రకృతి అంటే అందమైనది, ఆహ్లాదకరమైనది, సంతోషాన్ని ఇచ్చేది, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించేది. ఈమె మొట్టమొదట పాత్ర తల్లితో మొదలవుతుంది. తల్లి, ఒకరికి భార్య, తరువాత కుమార్తెలు, అక్క, చెల్లెలు, మనవరాళ్ళు, ఈ విధంగా విభిన్న పాత్రలతో తన బాధ్యతలని నెరవేరుస్తుంది. ఈమె ఒక స్త్రీ ఒకరికి ఇల్లాలుగా, ఒక కుటుంబంలో ఇల్లాలే జగతికి జీవన జ్యోతి అన్నట్లుగా మగవానికి తోడు నీడగా ఉంటూ, అతనికి చేరువై ఒక చుక్కానిగా, ఒక దిక్సూచిగా దిశానిర్దేశం చేస్తూ, భార్యగా తన బాధ్యతలను నెరవేరుస్తూ, పిల్లల యొక్క ఆలన పాలన చూసుకుంటూ, వాళ్ళని అభివృద్ధి పథంలో అంటే మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే దాంట్లోనూ ఆమె యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ఇట్లా భర్తతో పాటుగా ప్రేమానురాగాలు పంచుతూ, తను పొందుతూ, మగువేగా మగవానికి మధుర భావన అన్నట్లు కలిసిపోయి, కరిగిపోయి, చీకటిని పారద్రోలి ఆ కుటుంబంలో వెలుగు నింపేదే భార్య. ఈమె ఇంట్లో అన్నీ తనే అన్నట్లుగా ఆ కుటుంబంలో కలిసిపోయి, తను లేకపోతే కుటుంబం లేదు, తన భర్త, తన పిల్లలు అదే లోకము అన్నట్లుగా ఆమె ఉండేది. అది నాడు. నేటి పరిస్థితుల్లో, కంప్యూటర్ యుగంలో ఇప్పుడు స్త్రీలు కూడా పురుషులతో పాటు, పురుషుల కన్నా అధికంగా విద్యను అభ్యసించి పెద్ద పెద్ద డిగ్రీలు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడి, మగవాళ్ళ కన్నా ఇంకా ఎక్కువగా జీతాలు పొందుతూ, భర్త ఇద్దరు 50-50 అన్నట్లుగా ఆ కుటుంబంలో సంసారాన్ని గమ్యం వైపుకు తీసుకెళ్తున్నారు. సమర్థవంతంగా సమస్యలను కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వాటిని ఫేస్ చేసి, సాల్వ్ చేసి బాగా రాణిస్తూ ఉంటారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఈ ఒత్తిడులు, సమస్యలు అది మామూలే. భర్త అనేవాడు ఉద్యోగిగా ఉన్నప్పుడైతే అతను ఆఫీస్ నుంచి రాగానే, ఇంటికి రాగానే భార్య పైన కొంత కోపతాపాలు ప్రదర్శిస్తూ ఆమె మనసుని గాయపరచడం, తరువాత ఆ గాయపడిన మనసు వ్యాకులత చెంది ఎన్నెన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ ఉంటుంది. తరువాత భార్య ఉద్యోగిగా ఉన్నప్పుడైతే ఆమె ఆఫీసులో కొన్ని సమస్యల్ని ఫేస్ చేసి, ఆ క్షణికమైన ఆవేశాలని తెచ్చి ఇంట్లో పిల్లలపైన, భర్త పైన చూపిస్తే, ఇట్లా పిల్లలు, భర్త ఈ విధంగా హర్ట్ కావడము, వాదనలు పెరిగిపోవడము, వాళ్ళిద్దరి మధ్య దూరాలు పెరగడము, అంతరాలు పెరిగిపోవడము, దాంపత్యంలో ఇది తెగిపోయి, అనుబంధాలు తెగిపోయి, దూరాలు జరిగి, ఎడమొహం పెడమొహం అన్నట్లు చివరికి విడాకుల దాకా దారితీస్తూ ఉంది. ఇది కరెక్టా? ఒక్కసారి ఆలోచించండి. అంత పరిస్థితి అవసరమా మనకు? నో. ఇట్లా యువజంటలు ఎందరో క్షణికావేశంతో చిన్న చిన్న మాటలకు, వాదనలకు టెంప్ట్ అయిపోయి, వాళ్ళ మధ్య అనుబంధము తెగిపోయి, విడాకులు తీసుకొని ఒంటరి జీవితాలు అనుభవిస్తూ చాలా బాధలకు లోనై ఎడారిలో జీవితంలాగా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఇది సమంజసమేనా? ఒక్కసారి మీరు ఆలోచించండి. నో, ఇది కరెక్ట్ కాదు. ఈ విధంగా విడిపోవాలని అనుకున్నప్పుడు భార్యాభర్తలు ఇరువురు వాళ్ళ కుటుంబం గురించి, పిల్లల గురించి ఏమాత్రం ఆలోచిస్తున్నారా?
మీ మనసులో ఇలాంటి ఆలోచనలు వస్తే ఆ విడాకుల వరకు అనే ఆలోచనని వెంటనే తుంచిపారేసి మైండ్లో నుంచి తొలగించి వేస్తారు. అవునా కాదా? కానీ మీరు ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిర్ణయాలు తీసుకొని పిల్లలు, సంసారము, మీరు ఇరువురు బాధపడుతున్నారు. ఈ విధంగా చేసుకునే దానివల్ల ఎవరికి నష్టము? ఇద్దరు మనస్తాపం చెంది ఇద్దరు నష్టపోతున్నారు. ఒకరు మాట అన్నా వెంటనే బ్లాస్ట్ అయ్యి వెంటనే రియాక్ట్ అయ్యి దానికి మాట పెరిగిపోవడము, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకరు ఒక మాట అన్నారు, వెంటనే బ్లాస్ట్ కాకుండా కాస్త ఒక్క క్షణం ఆలోచించండి. ఒక్క క్షణం ఓపిక అలానే నిర్మలంగా ప్రశాంతంగా ఉండి తరువాత ఎదుటి వాళ్ళు నువ్వు అన్న మాట ఇది ఎందుకు ఏమిని ప్రశాంతంగా మాట్లాడుకున్నారనుకోండి, దాంట్లో నిజానిజాలు బోధపడతాయి. వెంటనే ఆ ఆవేశం తగ్గి ఆలోచనతో కాస్త మెత్తబడి అవును ఇది కరెక్టే, తప్పు, పొరపాటు అనేసి ఒకరికొకరు సర్దుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకొని ఇలా ఇరువురు సారీ చెప్పుకోండి. ఏం తప్పేముంది? ఇరువురు సారీ చెప్పుకొని హ్యాపీగా వాటిని వదిలేసి హగ్ చేసుకొనేసి ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా ఉండండి. ఆ సమస్య సాల్వ్డ్, నో ప్రాబ్లం. అప్పటికి సమస్యలు సాల్వ్ అయిపోతుంది, ఇంకా ఏమీ ఉండదు. హ్యాపీగా దంపతులు, పిల్లలు అందరూ హ్యాపీగా ఉంటారు. తర్వాత ఈ విధంగా ఆవేశపడి ఒకరికొకరు చెప్పుకొని ఒకరికొకరు సారీ చెప్పుకొని హగ్ చేసుకునే దానివల్ల ఎంత ఆనందాన్ని పొందుతారో తెలుసా? ఎంతటి రిలీఫ్ పొందుతారో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించి చూడండి. కాబట్టి ఆ పరిస్థితే వద్దు. ఒకవేళ వచ్చింది తప్పులేదు, ఈ విధంగా చెప్పుకోవడంలో తప్పులేదు. కాబట్టి ఏ విషయంలోనూ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఓపిక, పేషెన్సీ. ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్కరికి ఓపిక, పేషెన్సీ అవసరము. క్షణికమైన ఆవేశానికి లోను కావద్దు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు. కాబట్టి ఓపికతో ఏది కానీ పరిష్కరించుకోవడంలో తప్పు లేదు కదా. కాబట్టి సామరస్యంతో సమస్యల్ని పరిష్కరించుకొని కాస్తంత ఓర్పుతో నేర్పుతో వ్యవహరించి సంసారాన్ని చక్కదిద్దుకోండి. ఆ పవిత్ర బంధాన్ని తెంచుకోవద్దు, ఆ మాధుర్యాన్ని చేజేతులారా పోగొట్టుకోవద్దండి. కాబట్టి ఒక్కసారి ఆ విధంగా పోగొట్టుకున్నారంటే నిరాశ, నిస్పృహలు తప్ప ఇంకేముండదు. ఆనందం కరువైపోతుంది, ఎడారి జీవితం అయిపోతుంది. కాబట్టి ఓపికగా పేషెన్స్తో ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు తగ్గండి, తప్పులేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇరువురు సమానమే. ఆడది తక్కువ, మగవాడు ఎక్కువ అనే అభిప్రాయము మీ మనసులో నుంచి తీసేసేయండి. అలాంటివి ఏమైనా ఉన్నా తీసేసి ఇరువురు సమానమే. ఒక బండికి 2 చక్రాలు ఏ విధంగా సమానము, 2 చక్రాలు ఒకే తిరుగుతూ ఉంటేనే ఆ బండి సక్రమంగా పోతుంది. ఆ విధంగా సంసారానికి 2 ఇంపార్టెంట్. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించండి. ఒక మంచి ఐడియా జీవితాన్ని ఇస్తుంది, జీవితాన్ని నిలబెడుతుంది. ఏమంటారు? నేను చెప్పింది కరెక్టా కాదంటారా? అవునంటారా? ఆలోచించండి, ఆలోచించి చెప్పండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. జై హింద్, జై శ్రీరామ్.